ట్రిపుల్ దక్షిణ భాగం డిజైన్ల తయారీలో ప్రభుత్వ వైఖరి ఆది నుంచి సందేహాలకు తావిస్తోంది. ట్రిపుల్ అలైన్మెంట్ రూపకల్పన ముఖ్యమంత్రితో పాటు ఆయన ఎంపిక చేసుకున్న కొద్దిమంది సలహాదారులు కన్సల్టెంట్ల మధ్య ఓ క్లోజ్ రూమ్లో జరగడం అనుమానాలకు తావిస్తోంది. ప్రతి ప్రజా ప్రయోజనాల కోసమే చేపడుతున్నట్లు చెబుతున్న ఈ ప్రాజెక్టులో సంబంధిత విభాగం అధికారులకే చోటు కల్పించకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిపై సందేహాలను రేకెత్తిస్తోంది. ఇది ముఖ్యమంత్రి సొంత వ్యవహారంలా మారిపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో రోడ్లు, భవనాల నిర్మాణానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించే R&B శాఖను ట్రిపుల్ డిజైన్ల తయారీలో ప్రభుత్వం పూర్తిగా దూరం పెట్టింది. ట్రిపుల్ అలైన్మెంట్ పై ముఖ్యమంత్రి వద్ద నిర్వహించే సమావేశాలకు ఒకరిద్దరు ప్రభుత్వ సలహాదారులు, మరో ఇద్దరు IAS అధికారులు, కన్సల్టెంట్ ఏజెన్సీ ప్రతినిధులు తప్ప ఇతరులకు ప్రవేశం లేకుండా చేశారు. ఇటీవలి జరిగిన సమావేశానికి R&B ఇంజనీరింగ్ అధికారులు వెళ్లినప్పటికీ వారిని బయటనే ఉంచారు. వారికి కనీసం ప్రాజెక్టు అలైన్మెంట్ కు సంబంధించిన సమాచారం కూడా ఇవ్వలేదు. R&B శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి HMDA కమిషనర్ మాత్రమే సమావేశానికి అనుమతించారు. రోడ్లు, భవనాల నిర్మాణం కోసమే ఏర్పాటు చేసుకున్న ఈ శాఖ పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వైఖరి బహుశా చరిత్రలో ఎన్నడూ లేదంటే అతిశయోక్తి కాదు. ఇంజనీర్లు డిజైన్లను సిద్ధం చేస్తే ENC లేక చీఫ్ ఇంజనీర్ హోదాలో ఉండే అధికారి వాటిని ప్రభుత్వ పెద్దలకు వివరించడం ఆనవాయితీ. కానీ ఇక్కడ ఇందుకు పూర్తి భిన్నంగా జరిగింది. కన్సల్టెంట్లు తాము రూపొందించిన అలైన్మెంట్ ను ప్రభుత్వ సలహాదారుల సమక్షంలో సీఎంకు వివరించారు. మనం సొంత ఇంటి నిర్మాణం కోసం నియమించుకున్న ఇంజనీర్లకు ఎలాగైతే సూచనలు చేస్తామో అదే విధంగా సీఎం కన్సల్టెంట్ ఏజెన్సీకి సూచనలు చేస్తున్నారని, ఎక్కడ R&B ఇంజనీర్లను భాగస్వాములుగా చేయడం లేదని చెబుతున్నారు. దీంతో ఇది ప్రజలకు సంబంధించిన వ్యవహారమా లేక ముఖ్యమంత్రి సొంత వ్యవహారమా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ట్రిపుల్ విషయంలో ప్రభుత్వం పాటిస్తున్న ఈ గోప్యత అనేక సందేహాలకు తావిస్తుంది. దీని వెనుక పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు దాగి ఉన్నాయన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. ప్రస్తుతం ట్రిపుల్ విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి గతంలో ఔటర్ రింగ్ రోడ్డు ORR నిర్మాణం సందర్భంగా జరిగిన అక్రమాలకు జ్ఞప్తికి తెస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు పెద్ద ప్రయోజనాల కోసం అష్టవంకరలు తిరిగిన విషయం ఇంకా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఇందులో పెద్ద సంఖ్యలో రైతులు నష్టపోగా భూములు కొనుగోలు చేసుకున్న పెద్దలు మాత్రం రాత్రికి రాత్రే వందల కోట్లకు పడగలిగారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ట్రిపుల్ తమ అనుచరుల రియల్ ఎస్టేట్ దందా కోసం ఓ గొప్ప అవకాశంగా మలుచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ట్రిపుల్ దక్షిణ భాగం అలైన్మెంట్ కు తుది రూపం ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇంకా అనేక మార్పులు, చేర్పులు జరగాల్సి ఉందని సాక్షాత్తు అధికార వర్గాలే చెప్తున్నాయి. అది ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదని, ప్రభుత్వ ఆలోచనలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు బేరీజు వేసుకుని అలైన్మెంట్ ఖరారు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కమిటీ నివేదిక ఇస్తుందని, అనంతరం మార్పులు, చేర్పులు చేసి అలైన్మెంట్ కు తుది రూపం ఇస్తారని అంటున్నారు. అలైన్మెంట్ విషయంలో ప్రభుత్వం ఇస్తున్న లీకులతో రైతులు ఆందోళనలో ఉండగా రియల్టర్ మాత్రం అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. తమను ట్రిపుల్ ప్రాజెక్టులో భాగస్వామ్యులను చేయకపోవడమే మంచిదని కొందరు R&B అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం చెప్తున్న విధంగా చేసుకుంటూ పోతే ప్రజల నుంచి వ్యతిరేకత రావడమే కాకుండా భవిష్యత్తులో తమ ఉద్యోగాలకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. అలైన్మెంట్ కు సంబంధించిన వివరాలు సోషల్ మీడియా ద్వారానే తమకు తెలిసిందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీలో కూడా ఎవరున్నారో తమకు సమాచారం లేదని తెలిపారు. కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం అలైన్మెంట్ ఖరారు చేసి తమకు ఏదైనా టాస్క్ అప్పగిస్తే దాన్ని పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు.